అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మళ్ళీ నేను వచ్చేసాను వ్లాగ్స్ తీసుకుందామని. సో, మా మామయ్య గారైతే కొత్త కుండ తీసుకొచ్చారు. ఫ్రిడ్జ్‌లో వాటర్ కూడా ఎక్కువ యూజ్ చేస్తలేము. అవి తాగాలన్నా కూడా ఎక్కువ తాగలేము కదా! సో, మా మామయ్య గారైతే ఏమో వద్దు టిఫిన్ అనేసరికి నేను రాగి జావ మజ్జిగ చేశాను. అంటే టిఫిన్ వద్దు అన్నారంటే ఆ టైంకే వద్దు. ఇది ఎగ్జాక్ట్‌గా 7:30, 8 అంతే. 8కే వెళ్ళిపోయారు నిన్న మామయ్య షాప్‌కి. మాది బిజినెస్ అండి. షాప్‌కి వెళ్లారు ఓపెన్ చేద్దామని. సో, తర్వాత నేను పన్నీర్ కర్రీ చపాతీ అయితే చేశాను. మా పాప లేచింది చూడండి. లేచి లేవంగానే అరుస్తది, ఏడుస్తది. వాళ్ళ తాత షాప్‌కి వెళ్తున్నారు కదా! తనని తీసుకెళ్ళలేదని ఒకటే ఏడుపు. ఎప్పుడు చూసినా బయటనే ఉండాలంటది. ఇంట్లో అయితే అసలే ఉండదు. సో, మేము బయటకు వచ్చేసరికి కనకాంబరం చెట్టుకైతే పూలు పూసాయి. మా మమ్మీ 5, 6 చెట్లు ఇచ్చింది. అందులో ఒక 2 అయితే బతికాయండి. అందులో ఇదొక్కటి. మా నేల ఏంటి అంటే ఎగ్జాక్ట్‌గా 10 సంవత్సరాలు అయిందంట ఈ నేల. అప్పటినుంచి ఈ మట్టి అనేది మార్చలేదంట. సో, మట్టిలో గట్టితనం అనేది తగ్గిపోయి సో, అలా అయితే చెట్లయితే పెరుగుతలేవు. ఇదైతే మా బుడ్డోడికి దానికి 2 ఇయర్స్, 3 ఇయర్స్ ఉన్నప్పుడు తెచ్చిందనుకుంటా. ఎగ్జాక్ట్‌గా 2 ఇయర్స్ అయింది. అదైతే స్విమ్మింగ్ పూల్ తీసుకొచ్చి 4000 ఏమో పడింది. మా వారు హైదరాబాద్‌లో తీసుకొచ్చారు. ఇదైతే మా పెళ్లి ఫోటో అండి. నా పక్కనే కనిపిస్తుంది మా మా ఆయన బీటెక్ అనుకుంటా. చాలా బక్కగా ఉండేవాళ్ళు. ఇప్పుడే కొంచెం లావయ్యారు. ఇంకా షాప్ బిజినెస్ అంటే అంతే కదండీ! టైమ్ టు టైమ్ తినరు. ఇంకా కుదిరినప్పుడు వచ్చి తింటా ఉంటారు. ఒక్కోసారి 5 అయితది. ఒకసారి అస్సలే తినరు. మా వారైతే అసలు మార్నింగే తినరు. సో, టైం ప్రకారం తినం కాబట్టి కొంచెం బాడీలో కూడా ఎఫెక్ట్ చూపిస్తది. అదైతే కన్ఫర్మ్. అండ్ తను కూడా 10 ఏళ్ల నుంచి ఈ ఫీల్డ్‌లోనే ఉన్నాడు. నెక్స్ట్ నేనైతే పన్నీర్ కర్రీ చేస్తున్నాను. అప్పటికి మా వారు, మా కుటుంబం అయితే లేచే ఉన్నారు కదా! వాళ్ళు ఒకటే పిలుస్తా ఉంటారు. మా వారికి అయితే లేచి లేవంగానే హాట్ వాటర్ పెట్టేయాలి. హాట్ వాటర్‌లో నిమ్మకాయ పిండేసి ఇస్తాను. అదైతే చాలా అంటే చాలా గుడ్ ఫర్ హెల్త్ అండి. ఎందుకంటే లోపల డైజెషన్‌కి చాలా మంచిది హాట్ వాటర్, నిమ్మకాయ లేకపోతే మామూలుగా హాట్ వాటర్ అయినా తాగండి. డైజెషన్‌కి చాలా మంచిది. సో, నేనైతే యూట్యూబ్‌లో చూశాను ఒకసారి. నేను ఆల్రెడీ 2 టైమ్స్ చేశాను కానీ గుర్తులేదు నాకు ఈ పన్నీర్ టొమాటో కర్రీ. ఒకసారి యూట్యూబ్‌లో చూసి మళ్ళీ చేస్తున్నాను. ఇలా చేస్తుంటేనే ఈ గ్యాప్‌లో మా వోళ్ళు లేచారు కదా! వాళ్ళకి హాట్ వాటర్ ఇచ్చేసాను. ఇంకోటి ఏంటి అంటే ఒకటి బ్యాడ్ వార్త ఏంటంటే మా అమ్మకైతే షుగర్ వచ్చేసింది. ఆ షుగర్ కూడా ఎట్లా తెలిసింది అంటే అమ్మకి బాగా కళ్ళు తిరుగుతున్నాయండి. కళ్ళు తిరుగుతునేసరికి అంటే కూర్చున్నా, నించున్నా కళ్ళు తిరుగుతాయి. ఆమెకి అలా ఎప్పుడూ అవ్వలేదు. సో, అంటే మళ్ళీ కళ్ళ నుంచి వాటర్ కారుతున్నట్లు వస్తది కదండీ! వాటర్ డ్రాప్స్ లెక్క అట్లా అయితుండేది. మా మమ్మీ వేడికి అట్లా అయితుందేమో అనుకుంది. బట్ తీరా చూస్తే అన్ని టెస్ట్‌లు అన్నీ చేపించుకుంటే బీపీ టెస్ట్‌లని, థైరాయిడ్ టెస్టు, షుగర్ టెస్ట్ అన్నీ ఏది లేదు కానీ ఇది షుగర్ అయితే ఉంది. 350 ఉందంట. అసలు మనకి మ్యాక్సిమం ఉండాలి అంటే 120 ఉండాలి. ఈమెకు డబల్ ఏంది, డబల్ పైన త్రిబుల్ ఉంది. సో, ఏంటంటే డాక్టర్ అసలు రైస్ ఫుడ్ తినొద్దన్నారంట. అండ్ మా అమ్మని అడిగారంట, మీరిప్పుడు ఇలా బక్కగా ఉన్నారా? ఏమైనా లావు తగ్గారా అని. మా అమ్మ ఫస్ట్ నుంచి బక్కగానే ఉంటుంది నా లెక్కనే. తనకి ఇంకా ఆపరేషన్ అయినా కూడా ఒకసారి పొట్టయితే ఎప్పుడు రాలేదు. సో, అలా బక్కగా అయిపోయింది. ఇంకా ఫుడ్ ఏంటంటే ఇప్పుడు అసలు రైసే తినొద్దు. ఈమెకేమో మరీ 350 ఉంది. అంటే చాలా ఎక్కువ 350 అంటే. ఇంకా ఎక్కువైతే కోమాకెళ్ళే స్టేజ్ కూడా ఉంటుందంట. మరి టెన్షన్స్ ఎక్కువ పెట్టుకోవద్దు. టైమ్ టు టైమ్ ఫుడ్ తినాలి. రైస్ తినొద్దు, ఫ్రూట్స్ తినొద్దు, మ్యాంగో తినొద్దు, అరటిపండు తినొద్దు. అరటిపండులో షుగర్ లెవెల్స్ ఎక్కువ తీయగా ఉంటుంది కదా! షుగర్ లెవెల్స్ ఈజీగా ఇంక్రీజ్ అవుతాయంట. అరటిపండు అసలే తినొద్దన్నారు. మా అమ్మాయికి సీజనల్ ఫ్రూట్స్ ఇప్పుడు మ్యాంగో వస్తది కదా! మ్యాంగో అయితే చాలా అంటే చాలా ఇష్టం. తను పెరుగన్నంలో కూడా మ్యాంగో తింటది. బట్ ఇప్పుడు ఏంటంటే అసలు మ్యాంగోనే తినొద్దన్నారు. ఆమెకు 350 ఉంది కదా! మాకు ఇంకా చెల్లి ఉంది. తనకి ఏదన్నా అయినా ఏమన్నా ఆళ్ళకంటూ ఒక అండ ఉండాలి. ఎంత అమ్మా నాన్నలో నాన్నున్నా అమ్మున్నా ఇద్దరు ఉంటేనే ఆ పిల్లలకి ఒక సెక్యూరిటీ అండ్ ఒక గైడెన్స్ లెక్క ఉంటారు పేరెంట్స్ అనేవాళ్ళు. చాలా అనుభవించాలి పేరెంట్స్ లేకపోతే. సో, ఆ విధంగా. సో, ఏంటంటే నేను ఇక్కడ చెప్పేది
మీరు రైస్ తింటున్నాం గదా! హెల్తీ అని అనుకోవద్దండి. రైస్‌లో చాలా వరకు కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఈ కార్బోహైడ్రేట్స్ అనేవి ప్రోటీన్స్ తక్కువుండి, ఫైబర్ తక్కువుండి, కార్బోహైడ్రేట్స్ అనేవి ఎక్కువుండడం వల్ల బాడీ తొందరగానే డైజెషన్ చేసుకుంటుంది. కాపోతే షుగర్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి బాడీలో. ఎంత ఎక్కువ రైస్ తిన్నామనుకోండి, మన బాడీలో అంత ఎక్కువగా షుగర్ కంటెంట్ అనేది పెరుగుతది. అండ్ ఆల్సో మా అమ్మ 3, 4 సార్లు టీలు తాగేది. కొంచెం కొంచెం షుగర్ యేసుకుంటరా అంటే లట్టెడ్ అంటే చాలా యేసుకుంటారు ఆ షుగర్. ఆహ్, ఏం చెప్తాము వద్దు వద్దన్న కాడికి ఆ షుగర్ వేసుకుంటూనే ఉంటారు. నేను చాలా సార్లు చెప్పిన ఇట్లా జొన్న రవ్వ మా వారైతే ఫుల్‌గా హెల్త్ కాన్షియస్ అండి. అంటే మామూలుగా ఎందుకంటే ఇప్పుడున్న రోజుల్లో 33, 35 ఇయర్స్‌కే హార్ట్ అటాక్‌లు ఘోరంగా వస్తున్నాయి. షుగర్‌లని, హార్ట్ అటాక్‌లని మా అన్న వాళ్ళు 33, 34 ఉంటే షుగర్ వచ్చింది. హ్మ్. సో, చాలా వరకు హెల్త్ కాన్షియస్ తీసుకుంటే వారంలో ఒక 3 డేస్ అన్నా హెల్తీ ఫుడ్ తినండి. రాగి పిండి ఇడ్లీలు తినండి. రాగి పిండి అట్లు పోసుకోవచ్చు. జొన్న పిండి ఇడ్లీలు జొన్న పిండి అట్లు పోసుకోవచ్చు. ఇడ్లీలు నేను ఎప్పుడు చేయలేదు. జొన్న రవ్వతో ఉప్మా చేసుకోవచ్చు. అది లంచ్‌గా తీసుకోవచ్చు. ఓట్స్ తినండి. ఇంకా కొర్రలు, మినుములు, సజ్జలు ఇవన్నీ చాలా ఉన్నాయి. కొంచెం చాలా అంటే చాలా కష్టం వీటిని అలవాటు చేసుకోవాలంటే. ఎందుకంటే రైస్‌తో మనం తిన్న అనుభూతి అనేది మర్చిపోలేం గదా! అంటే ఆ టేస్టీ ఉంటుంది ఏదైనా రైస్‌తో మనం చేసుకొని తింటుంటే. బట్ ఇలా బ్రౌన్ రైస్ కానీ, రెడ్ రైస్ కానీ ఉంటాయి గదా! వాటితో తినాలంటే కొంచెం హాట్‌గా ఉంటుంది. అండ్ డైజెషన్‌కి గూడా చాలా అంటే చాలాగా కష్టంగా ఉంటుంది. సో, ఇదైతే రిలేటెడ్ టు షుగర్. సో, ఎవ్వరికీ ఇలాంటి మన దగ్గర ఎంత పైసలున్నా, ఎంత ఉన్నా గూడా మన ఆరోగ్యం బాలేకపోతే మనం పూర్ కింద అంటే ఒక పేదవాళ్ళ లెక్కే. అంటే మన ముందు ఎన్ని రుచులు, ఎన్ని అనుభూతులు అనుభవించాలన్నా గూడా మనం అంటే అనుభవించలేం. సరేనా ఇట్లా ఏదన్నా వచ్చి అనారోగ్యం పాడై మూలకు పడితే లేదా ఆరోగ్యం పాడై బెడ్‌కే ఉండాలి. నువ్వేం చేయొద్దు అంటే ఎన్ని పైసలుంటే ఏం చేస్తాం చెప్పండి. సో, ఎన్ని పైసలున్నాయి లెక్క కాదు. మన ఆరోగ్యం ఎంత మంచిగుందనేదే లెక్క. సో, ఉన్న పైసలతోనే ఉన్న మనీలోనే మనం మంచి ఫుడ్ తీసుకుంటూ ఉంటే చాలా వరకు చాలా బెస్ట్ అండి. హ్మ్. ఇంక ఇప్పుడైతే మన టిఫిన్ వచ్చేద్దాం. చపాతీ చేస్తున్నాను. ఇదేంటంటే మల్టీగ్రెయిన్ పిండి మా మామయ్య గారు తీసుకొచ్చారు. అదైతే చేస్తున్నాను. ఇదైతే ఆయిల్ పొయ్యకున్నా గూడా బాగా పొంగుతుంది చపాతీ అనేది. చాలా మంచిగా వస్తుంది. నేనైతే కొంచెం చాలా సేపే కాలుస్తాను. వాళ్ళకి మేము చేసే మళ్ళీ చపాతీలు అవి గానీ పెంక నిండుగొస్తది. మా అత్తయ్య గారు ఇలానే చేశారు. చాలా పెద్ద పెద్దగా చేశారు. 2, 3 తింటే చాలు. చాలా హెవీ అయిపోతది. అండ్ మా షాప్‌లో పని ఉంటుంది ఇప్పుడు కాబట్టి మా వాళ్ళు గూడా ఫుడ్ అనేది బాగానే తీసుకుంటారు. కొంచెం ఆయిల్ అయితే తక్కువ పోసాను. మా వారేమో నెయ్యి ఎక్కువగా వాడతారు. ఇదైతే మా మామయ్య గారి కోసం చేస్తున్నాను. ఇంకా రాలేదు వస్తా అన్నారు. సో, అతనికైతే చేస్తున్నాను. మార్నింగ్ చెప్పాను గదా! రాగి జావా తాగెళ్లారు. అప్పటికి స్టమక్ ఖాళీ అయిపోయి ఉంటది. సో, చేసి ఉంచుతాను మామయ్య వచ్చేసేయండి అంటే చేస్తున్నాను. ఆల్రెడీ ఒక 3 చేసే ఉంచేసాను. ఇదొకటి. లిటరల్లీ నేను ఆ రోజు నిన్న చపాతీ చేశాను గానీ తినలే. మా పాప కోసం చేసిన చపాతీ అప్పుడు తిన్నాను. నేను ఇవి చపాతీలు చేసేసరికి 11 అయింది. మళ్ళీ చిక్కుడుకాయ కర్రీ చేద్దామని అవి ఒలిసి చేసేసరికి ఇంకొక అర్ధగంట, గంట పడుతది. మళ్ళా రైస్ లిటరల్లీ 12, 1 అయింది. మళ్ళీ మా పాప వచ్చేసింది. పాపతో మళ్ళీ ఆడుకుంటూ ఇప్పుడు పనామె కూడా వస్తలేదు. ఆమెకేదో హెల్త్ ఇష్యూ అన్నది. ఏంటంటే మళ్ళీ ఇప్పుడు పనోళ్ళకి కూడా చాలా డిమాండ్ అయిపోయింది. మన విలేజెస్‌లో కూడా ఎవరిని అడిగినా 3, 4 వేలు అడుగుతున్నారు. ఇంట్లో నేను ఇప్పుడైతే ప్రస్తుతానికి ఏమి ఉద్యోగం చేస్తలేను కదా! దానికోసం 3, 4 వేలు ఎందుకు? 4,000 లెక్క చూసుకుంటే ఇయర్‌లో 50,000 వాళ్ళకే పోతున్నాయి. దాని బదులు ఇంకేదన్నా దానికన్నా పనికొస్తాయి కదా! మా ఆయనకు కొంచెం ఖర్చు తగ్గించొచ్చు కదా అని నేనైతే ఆ పని అయిపోయాక చపాతీ తినలేదని చెప్పాను కదా! టీవీ పెట్టేసుకున్నాను. ఇది 'కాలియా' మూవీ జస్ట్ లైక్ 'అనకొండ' మూవీలో ఒక పెద్ద పాము ఉంటుంది. వీళ్ళందరూ షూట్ చేస్తుంటే అక్కడ కొరికే చేపలు వస్తాయి. ఘోరంగా కొరికేస్తాయి ఫింగర్స్‌ని అలా. నేనైతే ఇంగా మంచి టీవీ పెట్టేసుకొని తింటున్నాను.
మా పాప అప్పుడు పాప ఆడుకుంటుందనుకుంటా. సో, అట్లా ఇంక చూసారు కదా! అనుకోండి ఎంత పెద్దగా ఉందో. మీరు ఇంగ్లీష్ మూవీస్ చూస్తారా? చూస్తే చెప్పండి. నేను ఇది యూట్యూబ్‌లో చూస్తున్నా. యూట్యూబ్‌లో మస్తు చాలా మూవీస్ ఉంటాయి కదా! అవి మా వారు వచ్చేసారు. మా వారు కూడా తినేస్తున్నారు. ఇంకా ఈ విధంగా అయిపోయింది మాదైతే లంచ్ రొటీన్. ఈవినింగ్ మా వారు ఇంట్లోనే ఉన్నారు. మా పాప కోసం పాప్‌కార్న్ చేశాను. టీ తాగుతున్నాం ఈవినింగ్. ఎక్కువ హాల్లోనే ఉంటాం. రూమ్స్‌లో కన్నా హాల్లోనే ఎక్కువ స్పెండ్ చేస్తాను. నేను మా పాపే ఉంటాం కాబట్టి ఎక్కువ హాల్లోనే టీవీ చూస్తూ స్పెండ్ చేస్తాం. ఈవినింగ్ వచ్చేసరికి అంతా అయిపోయాయని ఇవైతే రాజ్మా అంటారు కదా! రాజ్మా ఇవైతే కుర్రాలు ఇట్లా కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అయితే తెచ్చుకున్నాము. ఇవి బొబ్బర్లు అండి. గారెలు చేద్దాం. ఇవి పెసర్లు నానబెట్టి మొలకలు లెక్క చేద్దామని. పెసరపప్పు ఏమో అట్లా లెక్క, గారెల లెక్క చేయొచ్చు. ఇలా కొన్ని ఐటమ్స్ అయితే తెచ్చుకున్నాను. ఇవేమో బ్రౌన్ రైస్ అండి. ఒక 3 కిలోసే తెచ్చాను. అసలు ఫస్ట్ ట్రై చేద్దాం ఎలా ఉంది. ఇది జొన్న రవ్వ అన్నా కదండి. ఇలా ప్యాకెట్లలో వస్తాయి జొన్న రవ్వ. ట్రై చేయండి ఉప్మా లెక్క బాగుంటుంది టేస్ట్ అయితే. ఇక మా పాప దాని ముందు కూర్చొని ఆడుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే ప్లీజ్ కామెంట్ చేయండి. ఇలానే ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.